నీకు ఇంకొక ఉదాహరణ, మంచి ఉదాహరణ నేను ఇస్తాను. చూడు, పెళ్ళిళ్ళల్లో తీసపోయి నక్షత్రాలు చూపిస్తారు. అరుంధతి నక్షత్రం, అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. పట్టపగులు నక్షత్రాలు కనిపిస్తాయా? అఫ్కోర్స్ ఇది పెళ్ళైన తర్వాత కనిపిస్తాయి, అది వేరే విషయం. కనిపిస్తాయా? లేదు, కనిపించవు. కానీ నిజంగా నక్షత్రాలు లేవా అక్కడ? నాకు అది డౌట్ ఉండేది యాక్చువల్లీ. నిజంగా లేవా నక్షత్రాలు? అక్కడ ఉన్నాయా లేవా? అంటే అరుంధతి అయ్యాటి పక్కన పెట్టు, నీకు మార్నింగ్ అయినా సరే నక్షత్రాలు అక్కడ ఉంటాయా? సో వీళ్ళు ఆ నక్షత్రాన్ని చూపడంలో ఒక అద్భుతమైనటువంటి సైన్స్ దాగుంది. ఆ విషయం ఈనాటి వాళ్ళకి తెలియదు. ఓకే, ఏమిటే ఆ సైన్సు అంటే అరుంధతి వశిష్ఠ 2 నక్షత్రాలు, ఒకటి కాదు. అరుంధతి నక్షత్రం అరుంధతి దేవిని పతివ్రతగా చెప్తారు. ఓకే, అండ్ వాళ్ళది ఎంత అన్యోన్యమైన దాంపత్యం అంటే మన పురాణాల ప్రకారం, మన వీటి ప్రకారం, శాస్త్రాల ప్రకారం చాలా అన్యోన్యమైన దాంపత్యం. అందుకని ఒకదానికి అరుంధతి, ఒకదానికి వశిష్ఠ అని పేరు పెట్టారు. ఓకే, ఈ క్యారెక్టర్స్ పేరు నక్షత్రాలకు పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే, ఇప్పుడు మనం సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. మామూలుగా ఏదైనా ఒక నక్షత్రం సెంట్రిక్గా తక్కినటువంటి గ్రహాలు తిరుగుతాయి. ఇది మన జనరల్. కానీ ఈ 2 నక్షత్రాల ప్రత్యేకత ఏంటంటే, ఒక నక్షత్రం చుట్టూ ఇంకో నక్షత్రం తిరుగుద్ది ఇలా. ఈ విషయాన్ని నీకు చెబుతూ నీ భార్యాభర్తలు కూడా ఇలా ఎప్పుడు ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ ఉండాలి అనే ఒక మంచి సందేశాన్ని నీకు ఇచ్చారు. అందుకు చూపిస్తారు. అదే అందుకు చూపించడం ఒకటే కాకుండా ఆ సైంటిఫిక్ విషయాన్ని నీకు చెప్పారు. రే, ఇక్కడ అరుంధతి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నీకు ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఈ రిచువల్ ఏర్పడింది. అదే వాళ్ళకి తెలిసి ఉంటుంది అక్కడ తిరుగుతుంది. అంటే నీకేనా సైన్స్ ఉందే? ఆ రోజు సైన్స్ లేదా? అంటే ఆ రోజు సైన్స్ ఉంది అని చెప్పి ఇది నిరూపించడంలా